ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వంచనకు పాల్పడుతోందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపించారు. తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తో కలిసి శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాపాలన ప్రగతిని నివేదిక పేరిట నిర్వహించిన 99 రోజుల కార్యక్రమం 60 రోజులు పూర్తి కావస్తోందని, ఇప్పటికీ ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదంటూ విమర్శించారు. ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వంచనకు పాల్పడుతోందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపించారు. తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తో కలిసి శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాపాలన ప్రగతి నివేదిక పేరిట నిర్వహించిన 99 రోజుల కార్యక్రమం 60 రోజులు పూర్తి కావస్తోందని, ఇప్పటికీ ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదంటూ విమర్శించారు. మొదటి దఫా తీసుకున్న దరఖాస్తులతో కాలం గడిపిన కాంగ్రెస్ ప్రజాపాలన పేరిట దగా కార్యక్రమం నిర్వహిస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఏ ఒక్క వర్గానికి మంచి చేయడం లేదని, పాలనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. తాగునీటికి తల్లడిల్లుతున్న రాష్ట్ర ప్రజానికానికి గుక్కెడు నీళ్లు ఇవ్వలేకపోతోందని అన్నారు. కేసీఆర్ హయాంలో పట్టణ ప్రగతి, పల్లె ప్రగతిని నిర్వహించి అద్భుతమైన పాలన అందించామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో గందరగోళంగా నెలకొని ఉందని, ఆర్థికంగా ఉన్నవారికే ఇండ్లు ఇస్తున్నారంటూ విమర్శించారు. కేసీఆర్ పైన కవిత చేసిన వ్యాఖ్యల పట్ల యావత్ తెలంగాణ సమాజం చిత్కరించుకుంటోందని తెలిపారు. ప్రజలు గతంలో దరఖాస్తు చేసుకున్నటువంటి ఒక దానిపైన సమీక్షించడంలో, ప్రజలకు ఒక అవసరాలను గుర్తించి వారికి అవసరాలు తీర్చడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ 99 రోజుల యొక్క ప్రజాపాలన ప్రగతి నివేదిక అనేది కేవలము ప్రచార ఆర్భటం తప్ప ఏమి దీని నుంచి ఒరిగింది ఏమీ లేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఈ యొక్క 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి నిధులు లేవు, విధులు లేవు. కేవలము ప్రభుత్వంలో మేము ఉన్నామని చెప్పుకోవడానికి, తమ యొక్క ప్రచార ఆర్భాటానికి, తమ యొక్క అంగు ఆర్భాటాన్ని తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని వేదికగా చేస్తున్నాడు తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాస్తవానికి ఈ 99 రోజుల కార్యక్రమం తీసుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 900 రోజులు అవుతోంది. ప్రభుత్వంలోకి వచ్చి 99 రోజుల కార్యక్రమం ప్రజాపాలన కార్యక్రమం కాదు, 900 రోజులు అవుతా ఉంది. మీ పనితీరుపై ఒక్కసారి ఎప్పుడైనా సమీక్షించుకున్నారా? ఈ గడిచిన 900 రోజుల్లో మీరు ఏమైనా పని చేస్తారా? ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా? మీ పనితీరుపై మీరు సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాను. సొంతం శాఖ, ముఖ్యమంత్రి గారి దగ్గర సొంతం శాఖ పట్టణాభివృద్ధి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్.